అసలు అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వే దొంగ. వేల కోట్ల రూపాయలు దోసేసినటువంటి నీకు నిజంగానే పరకామణికే చిన్నదాని కింద కనపడడం సహజమే. ఎందుకంటే నీలో ఏదైనా నీతి నిజాయితీ ఈసన్మాత్రం నిలబడి ఉన్నా 11 సంవత్సరాలు కాలయాపన చేసుకుంటూ నువ్వు నడిపిస్తున్నటువంటి నీ మీద వచ్చినటువంటి ఆరోపణలు నువ్వు పెద్ద నీతివంతుడని చెప్తావు. మరి నీతివంతుడు అయినప్పుడు ఎందుకు దాన్ని నువ్వు క్లారిటీగా వెళ్ళి విచారణ జరిపించుకొని నిజాయితీగా బయటికి రాలేకపోతున్నావు? తప్పు చేసావు కాబట్టే ఇవాళ 11 సంవత్సరాలు లాక్కుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పరకామణి దానికి వస్తులో కల్లా నువ్వు పరకామణి కేసు చిన్నది అని ఎప్పుడైతే దొంగతనం చిన్నదాని కింద సృష్టించి దీన్ని పక్కదోవ పట్టించాలని చూస్తున్నావో ఇందులో నీ పాత్ర కూడా ఉంది అని స్పష్టమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నువ్వు కానీ సుబ్బారెడ్డి కానీ